నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. 2 రోజుల కిందట జీడిమెట్లలో కన్న తల్లిని ప్రియుడితో కలిసి చంపింది ఒక 16 సంవత్సరాల అమ్మాయి, 10th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి. ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు. శ్యామ్ గారు నమస్కారం. జీడిమెట్ల సంఘటన నిజంగా క్రూరమైన, ఒళ్ళు గగ్గురు పుడిచే సంఘటన. అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు ఈ సంఘటన గురించి మీరు ఏం చెప్తారు? మీకు అమ్మాయి తల్లి అంజలి కూడా పరిచయమే. ఏం జరుగుతుంది? ఎప్పటి నుంచి గొడవ నడుస్తుంది? అంటే గొడవ గురించి తెలియదు. ఆ అమ్మాయి అయితే మా తోటి కళాకారురాలే, మాతో పాటు అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసేది, పాటలు పాడేది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కోసం రోడ్లు ఎక్కి సమ్మెలు, ధర్నా ఇలాంటివి చేస్తుంటాం కదా, ఆ కార్యక్రమంలో భాగమయ్యేది. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లోనో గుడిసెలు వేయించేటువంటి పోరాటంలో ఉన్నాం మేము. ఇటువంటి దాంట్లో మాకు దగ్గరగా ఉండేది. పొద్దున్నే నాకు అక్కడే ఉండేటువంటి మా తోటి కళాకారుడు శంకరన్న అని మా సాంస్కృతిక సారథిలోనే పనిచేస్తాడు. నా దగ్గర స్థానికంగా ఉండేటువంటి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ వెళ్ళా. 2 రోజుల కింద మాకు ఫోన్లు చేసేది, మాట్లాడేది, పరిచయం ఉండడం వ్యక్తి. కానీ ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పలే. ఇది తన పాప ఇలా ఎవరో నెలగొండలో పరిచయమైనటువంటి శివ అనేటువంటి వ్యక్తితోని ఇలా ఇన్స్టాగ్రామ్లో ప్రేమించిందంట, ఇలాంటివి ఏం చెప్పలే బ్రదర్ మాకు. సో తెల్లారి చూస్తే ఉన్నది, వాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి శివగాడు ఇలా ఇంట్లో అమ్మ ఒప్పుకోవట్లేదని ఈ కూతురు శివగాడి తమ్ముడు ఇంట్లోనే అంజలిని తలుబెట్టి చున్నితో లాగి సుత్తెతో దారుణంగా కొట్టి చంపిరన్న విషయం తెలియగానే మేమందరం మా దుఃఖం ఎవరు ఆపలేకపోయారు. అక్కడికి వెళ్ళా. మీరు కూడా వచ్చినట్టున్నారు కదా, లైవ్లో చాలామంది చూశారు. సో ఆ క్రమంలో అదే ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఆ శివ ఎన్నిసార్లు వస్తుండే అంజలి ఇంటికి తన కూతురు కోసం? అట్లా ఏం లేదు బ్రదర్, ఇది వచ్చే వార్తలన్నీ తప్పుడు. అంజలి ఆమెను పర్సనల్గా కలిసేదేమో మరి. అంజలి కలిసే ఒకసారి ఏదో ట్యాంక్ బండ్ దగ్గరికి, ఆ ఫోటో కూడా ట్యాంక్ బండ్ దగ్గర దిగింది అంట. ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్లో పెట్టుకుందాం స్టేటస్లో ఈ ఫోటో. వాళ్ళ తల్లికి కూడా తెలియకుండా చేసింది. ఇప్పుడు ఎవరైనా సరే పిల్లల్ని అనుమానిస్తారా బ్రదర్? మన కన్న పిల్లలు చెడు మార్గంలో తిరుగుతున్నారని మనం అనుమానించాం కదా. ఫోటోలు పర్సనల్గా పెట్టుకున్నదని అంటే అది తను పర్సనల్గా ఇప్పుడు ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయం వ్యక్తితో బయట తిరుగుతుంది. సో వాడి మరి ఏం పేరు క్లాస్మేట్ అని చెప్పొచ్చాడా, లేకపోతే పరిచయం ఉన్నాడు అని చెప్పొచ్చాడా? ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కదా పిల్లలు, ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఫ్రెండ్స్ అని చెప్తారు, పరిచయం అని చెప్తారు, అంతే తప్ప. తర్వాత తెలిసింది అంజలికి పలుమార్లు ఏమో చాట్ చేస్తుంటే, వాడితో మాట్లాడుతుంటే 2-3 సార్లు కన్నతల్లి ఎవరైనా తిడతారు కదా, ఆ తిట్టి బుద్ధి చెప్పి ఎంత చెప్పినా పిల్ల వినకుండా 2-3 సార్లు ఒకసారి పోయిందంట. పోయింది. వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, ఇప్పుడు చంపినోడు అమ్మ వెళ్ళిపోయింది, నేను ఆన్నే పెళ్లి చేసుకుంటా, ఆన్నే ఉంటాను పోయింది. కానీ బిడ్డ, అరే మనకు తండ్రి లేడాయే, చిన్న పాప ఉన్నది, నేను ఆడదాన్నే అయితేని, ఇంటికాడ మన ఇంత భూమి లేదా, ఇల్లు లేదా, ఈడ కూడా ఏం లేదా, ఎట్లా బిడ్డ అని నచ్చజెప్పి మళ్ళీ మిస్సింగ్ కేసు పెడితే ఆడ ప్రేమించిందని జీడిమెట్ల పోలీసులు పట్టుకొని ఆ పాపని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. చేస్తే ఏమంటారు, ఇక పోరి ఏమనుకున్నదో అంజలి వాళ్ళ పాప, పెద్ద పాప తేజస్వి, ఎంత చెప్పినా వినకుండా, శివ మా అమ్మ బతికుంటే కనుక నన్ను విడదీస్తుంది, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి మా అమ్మని చంపిపోకపోతే నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టిందంట. ఆ పిల్ల మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా చేంజ్ అయింది? కన్న తల్లిని చంపించాలా అని చెప్పేసి. ఇదే బ్రదర్, ఒకటి మద్యానికి, జూదానికి, లేకపోతే ధనానికి, సొమ్ములకు, లగ్జరీకి, ఈ ఫిజికల్ రిలేషన్కి, ఇది డీజే పని చేసే శివ, ఈ విలాసాలకు బానిసైనటువంటి వ్యక్తులు ఎంత నీచానికైనా దిగజారుతారు బ్రదర్. ఈ అమ్మాయికి ప్రేమ ఎందుకు తగ్గింది? అమ్మ మీద సొంత తల్లిని ఎందుకు? అదే నేనేమంటానంటే, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినోడిదే ప్రేమ అని అనుకో, వాడే ఎక్కువ అనుకుంది అమ్మ కంటే. ఇక అంతే కదా, పిల్లలకు అవగాహన లేకపోవడం. 10th క్లాస్ పిల్ల, 16 సంవత్సరాలు కూడా నిండలే, నీ 10వ తరగతి కూడా ఇంకా పాస్ కాలే, 10 కూడా నువ్వు ఇంకా వెళ్ళలే. ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ప్రేమించిందంటే ప్రేమిస్తారు అందరూ. కానీ ప్రాణాలు కన్న తల్లిని రూమ్లో డోర్ వేసి సుత్త తీసుకొని ప్రేమించడం పిలిపించి మరి చంపించేటువంటి నీచానికి దిగజారంటే మనం ఎక్కడ బతుకుతున్నాం? అసలు అమ్మాయిలు అందరిని అనకూడదు, కానీ భయం వేస్తుంది. ఎన్ని చూస్తున్నాం, రోజు 100 సంఘటనలు చూస్తున్నాం. కాబట్టి ఎందుకు ఇటువంటి పని చేసింది అని అంటే, అదే వాళ్ళిద్దరిని కలవనీయట్లేదని, మాట్లాడుకోనియట్లేదని. అంజలి యొక్క ఆలోచన ఏంటంటే, మంచిగా చదువుకో బిడ్డానికి మంచి భవిష్యత్తు ఉన్నది, నీకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని, ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదని ఫోన్ లాక్కోవడం, తిట్టడం. ఏ కన్నతలైనా కొడుతుంది కదా, పిల్లల్ని కొట్టే హక్కు ఉన్నదా లేదంటే చట్ట ప్రకారం లేకపోవచ్చు, బుద్ధి చెప్పుకునే హక్కు అయితే ఉంటుంది కదా. చెప్పుకోవాల్సినటువంటి రీతిలో చెప్పుకున్నది. ఆ పిల్ల ఇంత కూడా వినకుండా మరి ఆ దుర్మార్గుడు వాడు డీజే వాయిస్ అన్న చిల్లరగా లెక్కున్నాడు, వాడు ఎట్లున్నాడు, వాటితో పోయి మన పిలిపించి ఇటువంటి కుట్ర చేసింది బ్రదర్. ఇక్కడ శివ తల్లి, ఆమె ప్రెజర్ ఎంత ఉంది శివ తల్లికి సంబంధించి? శివ తల్లి మాటలు కూడా విన్నది అంజలి కూతురు అమ్మాయి అని చెప్పేసి. శివ తల్లి మోటివేట్ చేసింది, ఆ అమ్మాయిని కూడా మోటివేట్ చేసే అవకాశం ఉండేనా? చేసిండొచ్చా?
ఇప్పుడు నేనేమంటా అంత ఇప్పుడు ఆమె మోటివేట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్స్ కి తీసుకెళ్ళినప్పుడు సరే తీసుకెళ్ళింది ఆమె ఏం చెప్తుంది వాళ్ళ అమ్మ బుద్ధి చెప్పుకోవాలి అంజలిని చంపడం మంచిదే అయిందంటాను. అదే సారు మీరు ఏమైనా ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ మీరు ఏమని అనుకోండి సారు ఆమెను చంపడం మంచిదే సారు మీరు ఏమని అనుకోండి ఎవరేమనుకుంటే పర్వాలేదండి. తర్వాత మీలాంటి కొన్ని మీడియా ఛానల్స్ పోయి మళ్ళీ అడిగితే నాకేం తెలియదు మర్చిపోయినా అంటుంది. మతిస్థిమితం సరిగా లేదు. మరి మతిస్థిమితం సరిగా లేకపోతే ఈయన ఎందుకు మాట్లాడినావు నీకు అర్థమైందా? సరే మేము ఆమె మీద కేసు కూడా పెట్టినాం ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది ఏందని స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జీడిమెంట్లో కేసు కూడా పెట్టినాం ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి సార్ అని చెప్పినాం. నేనేమంటున్నానంటే నీకు మతిస్థిమితం లేకపోతే లేనట్టుండు అంతేగాని అరే ఆ అంజలి బాడీ కూడా కాటికి పోలేదు ఇంకా కాలలేదు నువ్వు అప్పుడే అప్పుడు కరెక్టే సార్ అన్నట్టే ఒక పక్కన కన్న కూతుర్ని బిడ్డ ఇలా చేసిందంట అని సమాజం మొత్తం దుఃఖిస్తూ ఉన్నది అంతా వాళ్ళ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది మాలాంటి వాళ్ళందరం బాధపడతా ఉన్నావు నువ్వు మళ్ళీ పుండి మీద కారం చల్లినట్టు ఇటువంటి కామెంట్స్ చేస్తే ఏమనిపిస్తుంది? కాబట్టి జాగ్రత్త మాట్లాడేటప్పుడు నోరు పేరు వసంతినేదో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మీ చర్యలు తీసుకుంటా అని చెప్పారు పైన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. పోలీస్ పెద్దలు ఏమంటున్నారు? చట్టం తన పని తను చేసుకుంటూ తల్లి విషయంలో శివ తల్లి విషయంలో చర్యలు తీసుకుంటాం. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో మేము పిలిపించాం పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చేయాల్సినటువంటి స్టైల్లో మేము బుద్ధి చెప్తామని చెప్పారు. మళ్ళీ అయితే రాలేదు కదా మళ్ళీ వచ్చి మాట్లాడిందా దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు కదా కేసు పెట్టాం 100% ఆమె కూడా బొక్కలోకి పోయింది. ఇక్కడ శివ తల్లికి సంబంధించి ఈ అంజలి వాళ్ళ అమ్మాయి శివతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తల్లి మాట్లాడినొచ్చు కదా మీ తల్లి మా పైన కేసు పెడుతుందా మా కొడుకు పైన కేసు పెడుతుందా మీ తల్లే తప్పు చేస్తుంది అనే విధంగా మోటివేట్ చేసిందంటారా? ఇప్పుడు ఈమె మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ లెటర్ని అక్కడికి ఫార్వర్డ్ చేశారంట పోలీస్ వాళ్ళు. ఫార్వర్డ్ చేశారా లేకపోతే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏం చేశారో తెలియదు. వాళ్ళని ఇక్కడ పిలిపించారా ఏదైనా తెలియదు. మొత్తానికైతే వాళ్ళ కుటుంబం కూడా శివగాడు చంపినోళ్ళ వాళ్ళ అమ్మ శివగాడు వీళ్ళందరూ జీడిమెంట పోలీస్ స్టేషన్కి వచ్చారు. కంప్లైంట్ అయింది. వాస్తవ విషయాలు ఏందని తెలుసుకుందామని వాళ్ళు కూడా వచ్చారంట. అంజలిని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పాపని అంజలికి అప్పచెప్పారు. అయిపోయింది. ఈవెన్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిందని వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టిందని ఇటువంటి ఇబ్బందులు అంటే వాళ్ళ పిల్లని తీసుకుపోవచ్చు కానీ ఆమె మీద కేసు పెట్టొద్దా కన్న తల్లి పెట్టిందనే కోపంతో ఆమె చంపుడు కరెక్ట్ అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ బ్రదర్? అరే కన్న బిడ్డ పోయినందుకు నిన్ను కేసు పెట్టద్దా ఎవరి మీద పోయిందని? ఖచ్చితంగా శివ తల్లి పైన కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటా అని చెప్పారు. 100% పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటా అని చెప్పారు. తీసుకోకపోతే మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. 100% తీసుకుంటా అని చెప్పారు. మాకు ఆ నమ్మకం ఉంది. కానీ మేమేమంటున్నాం అంటే ఆ పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి స్టైల్లో శివగానికి బుద్ధి చెప్పుంటే గనక ఈ దుర్మార్గానికి ఓడిగట్టేటోడు కాదు. ఎంత దారుణంగా చున్నీ కట్టి సుత్తెతోని కొట్టి చంపారంటే ఈ పాప శివ వాళ్ళ మన అంజలి వాళ్ళ కూతురి హస్తం కూడా ఉన్నది ఇందులో. ఏ ప్రధానమైనటువంటి నిందితురాలు అయి ఉండవచ్చు మేము కాదంటే. కానీ కన్న తల్లిని ఈ విధంగా ఇంటికి వచ్చి మరి చంపుతుంటే పిల్ల చూస్తూ ఊరుకున్నది. వాడు చంపినోడు పోలీస్ స్టేషన్కి వచ్చినా వాని బుద్ధి మార్చుకోలేదని అంటే ఇక్కడ చిన్న పాప ఏం చెప్తుంది? చిన్న కూతురు ఏం చెప్తుంది నువ్వు మాట్లాడినప్పుడు? పెద్ద పాప వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి చిన్న పాప వాళ్ళని పోయి తీసుకురాపోరా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ని అని పంపించారంట. మీరు చూశారు కొన్ని వీడియో. మా ఫ్రెండ్స్ని తీసుకురాపోరా అమ్మ నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు నాదేమన్నా తప్పు ఉందా మా ఫ్రెండ్స్ చెప్తారు అని అమ్మ తీసుకురమ్మన్నది అని ఈ చిన్న పాపకు పెద్ద పాప చెప్పి పంపించిందంట. బయటికి పంపించి ఇంట్లో అంజలి వాడు శివగాని తమ్ముడు అంజలి వాళ్ళ పెద్ద పాప ముగ్గురు ఇంట్లో ఉండగా లోపల నుంచి డోర్ పెట్టి వాడికి ఏమంటారు శివగాడికి ఫోన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిన్న పాప బయటికి పోయినాక ఇటువంటి పనులు చేశారు. దారుణంగా చున్నితో మాట్లాడుకోవడానికి కూడా నిజంగా బాధ కలిగించినటువంటి ఎంత దారుణం. కన్న తల్లిని సుచ్చ తీసుకొని నువ్వు తల మీద కొట్టి చంపేవనంటే ఎక్కడ పోతుంది మనం? కేవలం ఎవడో ముక్కు మొహందిలో ఉన్నట్టు అది ప్రేమ అనుకోని వాడిని చంపినామంటే. కాబట్టి మనం ఈ తండ్రి ఏమంటుండు? శివ తండ్రి ఏమంటుండు? ఆయన మనకు తెలియదు బ్రదర్. ఆయన ఏం మాట్లాడలే. మరి ఆయన ఏమంటుండో ఏదో తెలియదు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏందనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా డీజే పని చేసే వాళ్ళందరూ కూడా అందరు కాదు కొంతమంది ఖచ్చితంగా ఈ గంజాయి లాంటివి తీసుకుంటారని చెప్పి మనం కూడా చూస్తుంటాం. అందరు కాదు కొంతమంది చేసేవాళ్ళు ఏ అలవాటు లేని వాళ్ళు కూడా డీజే పని చేస్తుంటారు. పని చేసినా కూడా ఏం అలవాటు చేసుకోరు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళ వేషధరణ కానీ వాళ్ళ స్టైలు కట్టింగ్ జుట్టు బట్టలు గంజాయి తీసుకొని ఆ మత్తులో ఎప్పుడు ఉంటారు. ఈ శివ కూడా ఆ టైప్ ఆఫ్ క్యాండిడేటేనా అంత దారుణానికి ఒడగట్టిండంటే? అంటే నేను ఏమంటున్నా బ్రదర్, గంజాయి మన దేశంలో చట్టవిరుద్ధం నిషేధించినటువంటిది. ఏదైనా మత్తు పదార్థం సిగరెట్ తాగే మందు అని లైసెన్స్డ్ సిగరెట్లు తాగుతుంటారు. ఈ నిషేధించినటువంటి మత్తు పదార్థాలను తీసుకోవడానికి యువత కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కారణం? అసలు ఎట్లా వస్తుంది ఈ గంజాయి? మనం చూసాం అంబానీ ఆదాని లాంటి పోర్టులో కొకాయిన్ వచ్చింది.
హీరోయిన్ వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూల్స్ పక్కన డబ్బాలలో చాక్లెట్లలో కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని జెడ్పీ స్కూల్ పక్కన మత్తు పదార్థం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజే అనుకుంటా పేపర్లో, స్కూల్లో కనుక గంజాయి అమ్మినా తాగినా పండించే ఎక్కడ గంజాయి పండిస్తున్నారో వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. మీరు వీళ్ళ పేపర్ విన్నారు కదా. సో వీటన్నింటినీ కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా. వాడు తాగి ఎంత మరి ఏమంటారు ఒక మతి ఇది లేకుండా స్పృహలో లేకుండా ఇంకెవ్వడు పడితే వాడిని చూసాం మనం. ఒక దగ్గర ముక్కలు నరికాడు ఈ గంజాయి మత్తులో. వాడి పేరు ఏం పేరు నాకు గుర్తు, శ్రీనివాసరెడ్డి అన్నట్టు బావిలో పడేశారు ఓ పాపని, 5 ఏళ్ల పాపని. ఎన్ని దారుణాలు చూస్తున్నాం మత్తులో, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అసలు గుర్తురాట్లే. కానీ కొన్ని వందల సంఘటనలు చాలా జరిగింది. ఇవన్నీ వీటన్నిటికి కారణం ఈ మత్తు, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ప్రభుత్వం అంటే భయం లేకపోవడం, పోలీసులు అంటే భయం లేకపోవడం, ఒక సోషల్ అవేర్నెస్ ఏమంటారు వాళ్ళలో లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయని మనం వీటికి పైన ప్రభుత్వాలు, పోలీసులు, మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి సామాజిక ఉద్యమకారులు అందరూ మనం నిరంతరం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలని. అప్పుడే మార్పు వస్తుంది. నేనైతే బలమైన కారణం ఇదే బ్రదర్. తెలిసి తెలియని వయసులో ఇట్లాంటి ప్రేమించి ఆ చిల్లరగాడు మీరు అన్నట్టు డీజల్ వాయించడం, బాబ్ మార్లే కూడా గంజాయి తీసుకునేవాడే విమర్శ ఉంది బ్రదర్. కానీ ప్రజల్ని చైతన్యం చేశాడు. సరే వాళ్ళ దగ్గర అది నిషేధమా కాదా అనేది పక్కన పెడితే తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు బ్రదర్. అది అంటే గంజాయి తాగడం నేరమే. కొంతమంది ఒక ఏమంటారు అంటే మనం వాళ్ళని సమర్థించినట్టు కాదు కానీ వాళ్ళ ఒక ఉత్సాహం కోసం పని పైన ఉత్సాహం పెరగడానికి తీసుకుంటారు. కానీ చెడు పనులు సమాజంలో చెడు చేసేవారు చాలా మంది ఎక్కువైతున్నారు. ఇవి తీసుకొని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దానికంటే ముఖ్యంగా త్వరితగతిన శివాకి అమ్మాయిని వదిలే ప్రసక్తి లేదు. శివాని తల్లిని కూడా కఠినంగా చట్టపరంగా శిక్షిస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. తప్పకుండా. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.